శ్రీ మహాగణాధిపతయే నమః. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అనే సంస్థను స్థాపించి గోకవరం అనే గ్రామంలో అనేక విధాలైన ధర్మ కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ ప్రాంతం ఎందుకంటే మా గోకవరం గ్రామమే కాకుండా, రాష్ట్రమే కాకుండా, దేశమే కాకుండా యుఎస్ఏ వరకు, అమెరికా వరకు కూడా ఈ ప్రోగ్రాం చూస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతం యొక్క వివరాలు చెప్పదలుచుకున్నాను నేను. ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకవరం గ్రామం ఇది. నేను ఈ ధర్మ కార్యక్రమాలు మా ఊరి నుంచి గత 2 సంవత్సరాలుగా చేస్తూ ఇప్పుడు దాదాపుగా 12 రకాలైన విశిష్టమైన ధర్మ కార్యక్రమాలు చేస్తూ అందులో చిన్నపిల్లలు 3 సంవత్సరాల వయసు దగ్గర నుంచి 60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులకు కూడా ఉపయోగపడే అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తాను. ఇందులో చాలా ధర్మాచరణ కార్యక్రమాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ రోజుని బంగారు వరలక్ష్మి కానుక. ఇది పోయిన సంవత్సరం మా యొక్క గోకవరం గ్రామంలోని దేవీ చౌక్ ఆలయంలో దాదాపుగా 3000 మంది మహిళలతోటి రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళలో డ్రా తీసి 183 మందికి ఒక గ్రాము 5,500 రూపాయలు గలగా 5,500 రూపాయలు విలువ గల ఒక్కొక్క బంగారు లక్ష్మి రూపుని పోయిన సంవత్సరం ఇవ్వడం జరిగింది. అయితే అందులోంచి కొంతమంది మహిళలు, ఎక్కువ మంది మహిళలు, పేద మహిళలు నా దగ్గరికి వచ్చి మా జీవితంలో బంగారు వరలక్ష్మి రూపు కొనుక్కునే తాహత మాకు లేదు, మేము ఎప్పుడు కూడా చూస్తామని కూడా అనుకోలేదు, అలాంటిది మీ ప్రోగ్రాం ద్వారా మాకు ఈ బంగారు వరలక్ష్మి కానుక రూపు పొంది మేము ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మేము ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నామని చెప్పి సంతోషంతో కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే దానిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం దాదాపుగా 30 మంది స్టాఫ్ను వినియోగించారు. ఓన్లీ చారిటబుల్ ట్రస్ట్ కోసమే మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణాంశాల్లో పనిచేసే 30 మంది స్టాఫ్ అన్ని ఊళ్ళు తిరుగుతూ, అంటే మా నియోజకవర్గం అంతా కూడా కవర్ చేసుకుంటూ పక్క నియోజకవర్గాలు కూడా విస్తరింపజేస్తూ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్టు, అలాగే ఈవెన్ కాకినాడ డిస్ట్రిక్టు, అలాగే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉండే చాలా ప్రాంతాల్లో కూడా మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. 15,000 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే విషయం మాకు సభ్యులు, నేను 10,000 మంది అనుకున్నాను. 15,000 మంది సభ్యులు మహిళామూర్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దీంట్లో భాగంగా మేము 5 ప్రాంతాల్లో మహిళలకి ఈ శ్రావణ మాసం శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం రోజున వ్రతం చేసుకోవడానికి మేము డ్రా తీయడానికి నిర్ణయించి వాళ్ళకి అందరికీ కూడా మొట్టమొదటిగా రంపచోడవరం గ్రామంలో, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ రంపచోడవరం గ్రామంలో దాదాపుగా 1,740 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో 42 మందికి మేము బంగారు వరలక్ష్మి రూపులు 7,500 రూపాయలు విలువ కలిగిన బంగారు వరలక్ష్మి రూపుని ఒక్కొక్క మహిళకి అందజేయడం జరిగింది, 42 మందికి. ఆ తర్వాత కోరుకొండ గ్రామంలో 2,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ 48 మందికి 7,500 రూపాయలు విలువ కలిగిన 1 గ్రాము బంగారు లక్ష్మి రూపుని, వరలక్ష్మి రూపుని అందజేయడం జరిగింది. దాని తర్వాత ఇందుకూరుపేట గ్రామంలో దాదాపుగా 1,540 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న మహిళలకి 35 మంది మహిళలకి అంతే విలువ కలిగిన బంగారు వరలక్ష్మి రూపుని అందజేయడం జరిగింది. దాని తర్వాత శ్రీరంగపట్నం గ్రామం, అక్కడ భక్తులు చాలా ఎక్కువ మంది. శ్రీరంగపట్నం, రాఘవాపురం, కోటి కేశవరం, బొల్లెద్దుపాలు గ్రామాల్లో కవర్ చేసుకుంటూ కోరుకొండలో కూడా మేము గుమ్మలూరు, అలాగే మధురపోడి దగ్గర ఉన్న సిరిబాబా ఆయన ఏంటంటే ఊరుపూడి, తర్వాత గాదరాడ, నెల్లిపూడి, ఈ గ్రామాల్లో కూడా కోరుకొండ దాంట్లో కవర్ చేశాం. శ్రీరంగపట్నం గ్రామంలో చాలామంది భక్తులు వచ్చారు. 2,001 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 50 మందికి అక్కడ రిజిస్ట్రేషన్ ఇచ్చాం. నిన్న గోకవరం గ్రామం ఒక్కటి కలిపి గోకవరం గ్రామంలో పోయిన సంవత్సరం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాడికి ప్రత్యేకంగా ఒక డబ్బా పెట్టి ఈ సంవత్సరం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాడికి వేరుగా తీస్తూ, అదేవిధంగా మన హిందూ ధర్మంలో బ్రాహ్మణుల్ని వాళ్ళని ద్విజులు అంటారు, అంటే భూమి మీద ఉండే దేవతలు ఉంటారు. అలాగే వాళ్ళకి దాదాపుగా 15 మంది దాకా బ్రాహ్మణులకు కూడా
ఉచితంగా వాళ్ళకి ఇచ్చాం, డ్రాలో కాదు, డైరెక్ట్గా తీసి వాళ్ళ బ్రాహ్మణులకు ఇచ్చాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సేవలు గుర్తించి వాళ్ళకి కూడా దాదాపుగా 4 మండలాల్లో కలిపి 8 మంది పోలీసు వారికి, మహిళలకి 9 పోలీసు వారు అంటే పురుషులకి 4 చొప్పున తీస్తూ 8 మందికి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అంటే డైరెక్ట్ అంటే డ్రా తీసాం, బ్రాహ్మణులకు మాత్రం డైరెక్ట్గా ఇచ్చేసాం. అలాగా నిన్న ఒక్కరోజు గోకవరంలో 132 మందికి ఈ 1 గ్రాము బంగారు లక్ష్మి రూపుని అందజేయడం జరిగింది. ఈరోజు 12వ తారీఖు అంటే ఈ రోజున గోకవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు దాదాపుగా 33 గ్రామాలు, 26 గ్రామాలకి 120 దాకా బంగారు రూపుల్ని అందజేయడం జరిగింది. 29 గ్రామాలు వచ్చినాయి వాళ్ళకి. అంటే 29 గ్రామాల వాళ్ళు కూడా అందరూ చాలామంది, ఎంత అంటే మొత్తం ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది. మహిళలు వచ్చి ఈ డ్రాలో పాల్గొన్నారు. దాంట్లో మేము ఈ రోజుని ఇక్కడ కూడా 132 మందికి ఇచ్చాం. అన్నీ కలుపుకుంటే దాదాపుగా 448 రూపుల్ని, అంటే దగ్గరగా అర కేజీ బంగారం అనమాట. 448 గ్రాముల బంగారాన్ని 440 మంది విజేతలకి డ్రా తీసి 15,000 మందిలో తీసి ఈ డ్రాలో మేము మహిళలకు అందజేయడం జరిగింది. ఇదంతా ఎందుకనంటే హిందువుల్లో చైతన్యం తీసుకురావాలని. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడి అత్యంత క్రూరంగా ఉంది. నేను పదం వాడుతున్నాను, ఎంత క్రూరంగా ఉందనంటే చాలా మీరు వీడియోలో చూసే ఉంటారు.